ప్రభాకరరావును విదేశాల్లో దాచిపెట్టింది బీఆర్ఎస్ అని ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ నేతలు ఫోన్ ట్యాపింగ్ చేయరని అన్నారు. అమెరికాకు పారిపోవాల్సిన అవసరం కాంగ్రెస్ నేతలకు రాదన్నారు మంత్రి కోమటిరెడ్డి. బీఆర్ఎస్ నేతలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి విజయ్ భాస్కర్ ఫేస్ టు ఫేస్ ద్వారా అందిస్తారు. సంబంధించి రాష్ట్రంలో తొలి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మీరు ప్రారంభించండి, ఎలా చెప్పండి? ఈరోజు నల్గొండ గొల్లగూడ సొసైటీ పరిధిలోని ఆర్జాలబావి గ్రామంలో రాష్ట్రంలోనే మొట్టమొదటి ధాన్యం సేకరణ స్టార్ట్ చేసుకోవడం చాలా సంతోషకరం. దాంతోపాటు ఇంకా 4 రోజులు జరగబోయే ఉగాది రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మా పోయినసారి ధాన్య సేకరణలో నల్గొండ జిల్లా మొట్టమొదటి స్థానంలో ఉండి ఇబ్బందులు లేకుండా మా రెవెన్యూ విభాగం కానీ సివిల్ సప్లైస్ కానీ ముఖ్యంగా కలెక్టర్ గారు కానీ బాగా కష్టపడి ఎప్పుడెప్పుడు ఫాలో అప్ చేస్తూ ధాన్య సేకరణలో ముందున్నాం, పేమెంట్లో ముందున్నాం. ఈసారి కూడా మొదటి ర్యాంకులో ఉంటాం. మీరు వడ్ల సీజన్ రాగానే రైతులని 4 రోజులు ట్రాక్టర్లు లారీలు ఆడ ఆపాలంటే టైర్లు పోతాయి. టైర్లు పోతే మధ్యలో ధాన్యం నింపేసి ట్రాక్టర్ రోడ్డు కిరాయి ఎక్కువ అడుగుతాడు. ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో నేను మాత్రం అసలే ఒప్పుకోను. నేను మిల్లర్లకు చెప్తున్నా, మీరు రైతుల కోసం విజ్ఞప్తి చేస్తున్నా. ఫస్ట్ మీరు తెలిసి తప్పు చేస్తే మాత్రం కఠినమైన చర్య తీసుకుంటాం. తెలిసి తప్పు చేస్తే మేము మాయిచ్చారు అన్నీ చెక్ చేసుకొని పంపాలని మా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చిన. ఇలా అసెంబ్లీ ఉన్నాయి, ఎందుకు వచ్చినా ఈడ 50 కుప్పలు ఉన్నాయి, తిప్పటిలో 200 కుప్పలు ఉన్నాయి. చూస్తే పొద్దున పూట మబ్బులు పట్టినట్టు అనిపిస్తుంది. ఆ ధాన్యం తడిసిపోతే మళ్ళీ మాయిచ్చారు, మళ్ళీ రేపు ఇబ్బంది పడుతుంది, లేట్ అవుతుంది, మళ్ళీ మిల్లర్ సతాయిస్తారు, రైతులు ఏడుస్తారని చెప్పి ఇలా అసెంబ్లీ వదిలిపెట్టుకొని సెంటర్ ప్రారంభించి కలెక్టర్ గారికి చెప్పిన అన్ని సెంటర్లు తిరగాలి మీరందరూ. పంటలు ఎండిపోతున్నాయి, సాగునీరు ఇవ్వట్లేదు అని బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. దీనికి బీఆర్ఎస్ ఇక్కడ 16 సీట్లలో 9 సీట్లలో 3వ స్థానం, 6-7 సీట్లలో డివైడ్ పోయి పార్లమెంట్ ఎన్నికల సిగ్గు లేకుండా తిరుగుతున్న ఆ పిల్లగాళ్ళ రోడ్లు హరీష్ వాళ్ళ బామ్మడిది ఏముందా బీఆర్ఎస్లో బొందల పార్టీ, అదొక పార్టీ. దాని గురించి నీ మాట్లాడే వేస్ట్. అసెంబ్లీలో ఏం చెప్పినామన్నా, ఒక రోడే లేదు, ఏమీ లేదు. నల్గొండ ఎవడని చూస్తే ఉండవా డివైడ్ పోతా. 10 ఏళ్ళు అధికారం ఉండగా నల్గొండ పార్లమెంట్ డివైడ్ పోయింది. ఇంకా పార్టీ ఉన్నట్ట. నేను ఆ స్థానంలో ఉంటే కేసీఆర్ ఒక స్థానంలో ఉన్నా ఎప్పుడో ఆ దుకాణం బంద్ చేసుకుంటుంటుంది. సిగ్గులే, వాళ్ళు సిగ్గు ఉండాలి. 16 ఓడిపోతే ఆయన 2వసారి ముఖ్యమంత్రి అయితే 3 ఎంపీలను గెలిచినాం. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి ప్రచారం చేయకుండా గెలిచినాం. ఆ 3 సీట్లనే గెలవాలి కదా. ఆయన అంత మంచి పనులు చేస్తే ఒక్క సీట్లో డివైడ్ పోగొట్టుకుంటారు ఎవడన్నా. సొరంగ మార్గానికి అమెరికా పోయి దాన్ని పాట తెప్పించిన ఆ మంత్రికి, ఆ కేటీఆర్కి ఏమైనా సొరంగం వేడుందో తెలుసా వాళ్ళకు. నెట్ట ముంచినందుకే 3 తగ్గిన నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మంలో 36 స్థానాలు ఉంటే 33 స్థానాలు కాంగ్రెస్ పార్టీ 50-60 వేల మెజార్టీ. ఈ 3 జిల్లాలలో వాళ్ళకు దోలాడదామన్నా దొరుకుతున్నాడు కార్యకర్తలు. వీనో పైసలు ఇచ్చి పట్టుకొస్తుంది తప్ప అది ఏం లేదు. ఆయన అంటుండు నా కేటీఆర్ గారు విదేశాల్లో దాక్కున్నా వదిలిపెట్టా వచ్చేది మా ప్రభుత్వం అని. నువ్వు అట్నే పగటికెళ్ళి కనుక్కుంటూ కూర్చో. ప్రభాకరరావుని అమెరికాలో దాచిపెట్టినావు కదా. విదేశాలకు పోరు కాంగ్రెస్ పార్టీలో ఇది 50 ఏళ్ళ అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి మీలాగా ఫోన్లు ట్యాప్ చేసి విదేశాలలో ప్రభాకరరావుని వాళ్ళని దాచిపెట్టి జడ్జిల ఫోన్ ట్యాప్ చేసి లీడర్ల ఫోన్ ట్యాప్ చేసి ఆ టైపు కాదు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి నువ్వు కోట్ల చుట్టూ తిరుగుతున్నావు, నీ కుటుంబం కోట్ల చుట్టూ తిరుగుతున్నావు. మీ విదేశాలు దాక్కునే అవసరం లేదురా నాయన. మా ఓపెన్ తెరిచిన పుస్తకం మాది. కుల్లాగా మార్కెట్లో అసలు నీ మినిస్టర్లకు ఏమైనా పవర్ ఉండేనప్పుడు. అందుకనే కేటీఆర్ ఏదో నోటుకు వచ్చినట్టు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టడానికి మేము ఏడిపోతున్నాం అని 20 ఏళ్ళు మా పార్టీ అధికారంలోకి ఉంటుంది. కీలకమైన సమావేశం జరుగుతుంది, దీనికి ఏం చెప్పబోతున్నారు? మొత్తంగా రైతులకి ధాన్యం కొనుగోలు అయితే ప్రారంభించాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలు అయితే ప్రారంభిస్తాం. ధాన్యం కొనుగోలు కూడా జరుగుతాయని చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ పంటలు ఎండిపోతున్నాయి అనే అంశానికి సంబంధించి మంత్రి సీరియస్గా రియాక్ట్ అయ్యారు. గత ప్రభుత్వం వైఫల్యం వల్లే పంటలు ఎండిపోతున్నాయి, దీనికి బీఆర్ఎస్ పార్టీ బాధ్యత వహించాలని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తా ఉన్నారు.